ఆ! ఈ జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు ఎవరైనా ఉంటే, ఇంకొకడు ఆ బాధ్యత తీసుకుంటే, నేను ప్రశాంతంగా చాలా చదువుతాను. మంది ఉన్నారు కదా! లలిత్ లాంటి వాళ్ళు, లేకపోతే కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా! ఆ! అంటే మీ పోరాటం అంతా బైబిల్ మీదనా? లేకపోతే క్రైస్తవుల మీదనా? కాదు. ఆ! ఈ దేశ వ్యతిరేకి ఎవడైనా, వాడు ముస్లిం హిందువైనా, అయినా, ముస్లిం అయినా, హిందువు అయినా. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవడైనా, దేశ వ్యతిరేకి ఎవడైనా నాకు వ్యతిరేకే. ఎవరైనా మీద కానీ పర్టికులర్‌గా రాధా మనోహర్ దాస్ కాన్సంట్రేషన్ అంతా కూడా క్రైస్తవుల మీద, అదే విధంగా ఇటు ముస్లింల మీద ఉంటది. ముస్లింల మీద కొంచెం తక్కువ, క్రైస్తవుల మీద ఎక్కువ. ఆ! అవునా కదా? నాన్న ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూడండి, హిందూ దేవుళ్ళంతా కలిసి విష్ణువుకి మోసం చేసిండ్రు. అయితే అది వదిలేసి ఈ రాధా మనోహర్ దాస్ క్రైస్తవులంతా మోసం చేస్తున్నారు అని అపప్రచారం చేస్తున్నారు. ఇప్పుడే వీడియో మీరు చూసిండ్రు కదా. అయితే వాళ్ళ యొక్క గ్రంథాల్లో రాయబడి ఉన్నట్లుగా మనము ఈ వీడియోలో చూద్దాము. ఒకరోజు ఏమవుద్దంటే, విష్ణువుని ఈ దేవతలంతా కలిసి మోసం చేసి తన యొక్క తలని తెగ నరకుతారు. తల తెగి ఊడి కింద పడద్ది విష్ణువుది. అది ఎలాగో వాళ్ళ యొక్క గ్రంథాల ఆధారంగా మనము చూద్దాము. చూడండి, చూసేటప్పుడు శ్రీదేవి భాగవతం, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఈ యొక్క పుస్తకం గురించి చూసేటప్పుడు ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి పుస్తకం. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాల్సింటే తీసుకొని దాన్ని చదివి ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయము మీ గ్రంథంలో ఉందా లేదా అని చూసుకోవచ్చు. అనేక మంది వచ్చి మాకు కమెంట్ పెడతాండ్రు, ఇది మా గ్రంథంలో లేదు, ఇది మా గ్రంథం కాదు, ఈ గ్రంథం ఎక్కడ దొరకద్దని అనేక మంది అడుగుతుండ్రు. హిందూ గ్రంథాలు కొన్ని ప్రింటింగ్ స్టాప్ చేయబడింది. మేమే కొన్ని గ్రంథాలని ఎంతో కష్టపడి దాన్ని ఎన్నో పాత అయినటువంటి గ్రంథాలని మేము సేకరించుకొని పెట్టుకొని ఉండం. మీరు కానీ అనేకమైన గ్రంథాలని ఇలా మీరు సంగ్రహించి పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించేటప్పుడు ఆ గ్రంథాలను తీసి దాంట్లో ఉండయా లేవా అని చెక్ చేసుకోవాలా. ఇప్పుడు కొత్తగా ప్రింట్ అయ్యేటువంటి అనేక గ్రంథాల్లో ఏం చేయబడి ఉందంటే, ఈ పాత శ్లోకాలు, దాని యొక్క అర్థాలు కొన్నీ తీసేసి ఉంటారు. చూడండి, మనం చూద్దాము. చూసేటప్పుడు దేవి భాగవతం ప్రథమ స్కందము పేజీ నంబర్ 10. ఇక్కడ చూసేటప్పుడు హాయగ్రీవ వృత్తాంతం, మహామునులారా సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి, పైకోనకు గడ్డం ఆంచి, శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడి విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు విష్ణుమూర్తి రాక్షసులతో యుద్ధం చేసిండంట. 10,000 సంవత్సరాలు యుద్ధం చేసిండంట. యుద్ధం చేసి అవుతానే యుద్ధ రంగంలోనే ఏం చేస్తుండంటే, చాలా అలసటో ఏమో అయిపోయిందంట. అయిపోతానే ఏం చేసిండంటే విష్ణుమూర్తి అక్కడే నిద్రపోయింది. ఎలా నిద్రపోయిందంటే, ఆ ధనస్సు పైన గడ్డమాంచి ధనస్సును నిలబెట్టి నేలకే ఒక పక్క అట్టే నిలబడుకొనేస్తే ఈ విష్ణుమూర్తి అలాగే నిద్రపోయేసిండంట. చాలా చాలా కాలం వరకు నిద్రపోయిందంట. తర్వాత చూసేటప్పుడు అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలబెట్టిన దేవతలు బ్రహ్మను, శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి, ఇది దేవ కార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే. అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకొని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష. తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయిన స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా? ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేమో అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, దేవతలందరూ ఏం చేస్తారంటే ఏదో ఒక యజ్ఞం చేయాలని విష్ణుమూర్తిని పర్మిషన్ తీసుకుందామని వస్తూ ఉండరు. వచ్చేటప్పుడు ఇక్కడ చూసేటప్పుడు విష్ణువు
యుద్ధ రంగంలో నిద్రపోతూ ఉంటాడు. వీళ్ళంతా ఎక్కడుండో ఏముండని వాళ్ళు దివ్య దృష్టితో చూసి ఆ స్థలానికి ఎతికిలాడుకొని టక్కన అందరూ వచ్చేస్తారు. చూసేటప్పుడు నిద్రపోతూ ఉంటాడు. నిద్ర లేపేదట్ట, నిద్ర లేపితే ఒక మహాపాపము, ఎలా లేపేదని అందరూ ఆలోచనలో పడ్డారు. ఏమండి రాధా మనోహర్ దాస్ గారు, దేవుడు ఎక్కడైనా ఇంత గాఢంగా నిద్రపోతాడా? నిద్రపోయేదానికి సాధ్యపడుద్దా? అదేందో యుద్ధాలు చేసేటప్పుడు ఎన్నో సంవత్సరాల పాటు చేస్తూ ఉంటారు, నిద్రపోయినా ఎన్నెన్నో రోజులు గడిచిపోతూ ఉంటాయి. అదేందో చూడండి. తర్వాత చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక విషయం చూడండి. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వంబ్రిని అంటే చేద పురుగు సృష్టించాడు. వింటి నారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనుస్సు జారిపడుతుంది. దేవదేవుడు నిద్రలేస్తాడు. దేవకార్యం నెరవేరుతుందని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వంబ్రి ఒక ధర్మ సందేహం వెలబుచ్చింది. కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చేయను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య భేదనం, శిశు మాతృ విభేదనం, తల్లి బిడ్డలను విడదీయడం, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపములు గదా. పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒదిగేది ఏమిటి? వింటి నారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలము. భక్షణం నా స్వార్థమే, ఫలం మాట ఏమిటి? చూడండి, ఇక్కడ చూసేటప్పుడు మీకు కామెడీగా అనిపించలేదా రాధా మనోహర్ దాస్ గారు? ఒకసారి మీరు ఆలోచించండి. సృష్టికర్త అయిన బ్రహ్మ ఒక పురుగుని సృష్టించి దాన్ని పోయి తిను అంటే అది బ్రహ్మనే ప్రశ్నిస్తూ ఉంది. ఏమని ప్రశ్నిస్తుందంటే, ఇది ఒక మహాపాపం కదా, ఈ పాపం నన్ను చేయమంటుండవే, దీనివల్ల నాకేం లాభం అని డిమాండ్గా చేస్తూ ఉంది. చూడండి, సృష్టికర్తని ఎవరైనా ప్రశ్నిస్తారా? సృష్టికర్తలో ఏమైనా లోపాలు ఉంటేనే సృష్టికర్తనే ప్రశ్నిస్తుంది. తర్వాత చూస్తే వంబ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. వంబ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాను. హోమకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుండి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. చూడండి, విష్ణుమూర్తి కానీ ఏం చేస్తుండంటే, బ్రహ్మదేవుడు కానీ ఏం చేస్తుండంటే ఇక్కడ చూసేటప్పుడు ఆ యొక్క పురుగు మాట విని పురుగు పెట్టినటువంటి డిమాండ్లన్నిటికీ ఒప్పుకున్నాడు. పురుగు మాటకి డిమాండ్లకు ఒప్పుకోవడం ఏందో ఈ పురుగు గోల. చూడండి, ఇప్పుడు ఈ పురుగు మళ్ళా ఈ బ్రహ్మ ఇద్దరు కలిసి ఒక డిసిషన్కి వచ్చి విష్ణువుని ఎటువంటి పని చేస్తారో చూడండి. వంబ్రి వెళ్ళింది, నేలపై ఆని ఉన్న ధనురగ్రం దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనుస్సు ఎగిరిపడింది. భీకర శబ్దం భూ సంబోతరాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు మూర్ఛిల్లాయి. తిమింగలాలకు వణుకు పుట్టింది. జుమ్ జుమ్ మారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కదిల్లాయి. అమంగళ సూచకంగా ఉత్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవలపడుతున్నారు. ఇక్కడ వంబ్రి అంటే పురుగు, బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి పురుగు. ఇది చేసిన పనికి చూడండి, భూమి, ప్రపంచము, సముద్రం అంతా అల్లకల్లోలమైంది. ఏం జరిగిందో దేవతలకే తెలియలేదంట. తర్వాత చూస్తే, తాపసులారా, ధనుస్సు పై కోనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుడి శిరస్సు, కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. చూడండి, విష్ణు యొక్క నిద్రపోతున్నటువంటి తల ఎగిరి ఎక్కడో పడిపోయిందంట ఈ యొక్క పురుగు చేసినటువంటి పనికి. తర్వాత కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని మొండెం కనిపించింది. దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్శేషులయ్యారు. చూడండి, ఇక్కడ ఈ పురుగు పోయి ఆ ధనుస్సుని, ఆ ఒక నారిని కొరికేతలకే అది తెగి కింద పడడము, విష్ణు తల దాని మీదే ఉండడం వలన తల తెగి ఎక్కడో పడిపోయిందంట. అక్కడే దేవతలు అందరూ నిలబడుకోండ్రు. వాళ్ళ కళ్ళ ముందే ఈ యొక్క శిరస్సు ఎక్కడ పడిందో ఎవరికి తెలియలేదంట. రాధా మనోహర్ దాస్, నువ్వు చెప్పాలా మీ బాస్ తల ఎక్కడ ఎగిరిపడిందని. తర్వాత చూస్తే చూడండి, జగన్నాయక, నువ్వు దేవదేవుడవు, సనాతనుడువు, ఏమిటి ఈ దారుణం, ఏమిటి ఈ మాయ, నీ శిరస్సు ఎవరు ఖండించారు, ఏమైపోయింది? నువ్వు అచ్ఛేద్యుడివే, అభేద్యుడివే, అదాహ్యుడివే,
అగ్నికి కాలని వాడవు. నువ్వే ఇలా అయిపోతే మరి ఇంకా దేవతలలో మిగిలేది ఎవరు? చూడండి, దేవుళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. విష్ణువు తల ఎగిరిపోయింది, ఎవరు చంపిండ్రు, ఎక్కడికి పోయింది, ఏమైపోయింది అని అందరూ బాధపడతా ఉంటారు. ఏమై ఉంటుంది చూద్దాం తర్వాత. అంతా మరణిస్తారు, నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోతాయో. స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఏడుస్తున్నాం. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షుల్లో రాక్షసుల్లో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాం, స్వయం కృతం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమే. ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూఢులం? మాకు ఇంకా రక్షకుడెవరు? ఇది సాత్విక మాయ అందామా, రాజసమో తాపసమో అందామా? అన్ని మాయలకు అధిపతివి, జగద్గురువి, నీ శిరస్సే ఎగిరిపోయిందంటే ఏమనాలి? ఇలా దిక్కుతోచక డీలాపడి విలపిస్తున్నాడు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలంతా పరిస్థితి గమనించారు. బృహస్పతి దేవగురువు కదా, పైగా వేదాంతం వంటబట్టినవాడు. నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగించాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించినా ఏమి లాభం? రవంతా తేరుకోండి. దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పని చెప్పండి. దైవ బలము పురుష కారణము రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని వేళలా అన్ని విధాల దైవం కంటే అదే పురుష కారణమే, ఉపాయమే ఫలిస్తుంది. చూడండి, ఇక్కడ దేవతలందరూ ఏడుస్తూ ఉండరు. విష్ణువు తల ఏమైంది? విష్ణువు తల ఎక్కడికి పోయింది? చూడండి, ఇక్కడ బ్రహ్మ, శివుడు ఇంకా అనేకమైన దేవతలందరూ ఉండరు. అందరూ వచ్చి ఏడుస్తూ ఉండరు, బాధపడతా ఉండరు. చూడండి ప్రియ వీక్షకులారా, ఇక్కడ నిజంగా విష్ణువు యొక్క తల ఏమైంది? చూడండి, బ్రహ్మ సృష్టించిన ఒక పురుగు పోయి నిద్రపోతున్నటువంటి విష్ణువు తల కింద ఉన్నటువంటి ఆ ధనస్సు యొక్క నారని అది కొరకడం వల్ల అది విష్ణువు తలకి తగిలి తల తెగి పడిపోద్ది. అది ఎక్కడికి పోయిందో వాళ్ళందరూ అక్కడే ఉండరంట, వాళ్ళకి తెలియలేదు. ఇటువంటి కార్యం దేవలోకంలో జరుగుద్దా? దేవతలందరూ అక్కడే ఉండరు కదా. దేవుడు అంటే ఎవరు? సర్వశక్తిమంతుడు కదా, ఆయనకు అన్నీ తెలియాలి కదా. అయితే ఎందుకు వీళ్ళకి ఇవన్నీ అర్థం కాలేదు? ఎందుకు వీళ్ళకి తెలియలేదు తల ఎక్కడ తెగిపడిందని? నిద్రపోయే వ్యక్తిని అలాగే తట్టి లేపొచ్చు కదా. లేపేదే పెద్ద పాపం అంటుండ్రే. పురుగు పోయేసి బ్రహ్మను అడగదు, ఇది పెద్ద పాపము, నేను ఎలా చేయాలని అంత ప్రశ్నించింది కదా. అంత బదులు పోయి ఒకరు పోయి లేపుండొచ్చు కదా. నిద్ర లేపేదే పాపం అయితే ఒక మనిషిని తల ఇలా నరకడము, ఇది ఎంత ఘోరమైన పాపము. చూడండి, దేవతలంతా కలిసి విష్ణువుకి మోసం చేసిండ్రు. ఇలా మోసం చేసి తలను నరుకుండ్రు. దీన్ని వదిలేసి ఈ రాధా మనోహర్ దాసు క్రిస్టియన్స్ అంతా వచ్చి దేశంలో అందరినీ మోసం చేస్తూ ఉండరని ఇంటర్వ్యూలలో, టీవీ ఛానళ్ళల్లో ఊరు ఊరు తిరిగి క్రిస్టియన్స్ అందరినీ మోసం చేస్తుండ్రు, నేనే కాపాడుతాను, నేనే రక్షిస్తానని వచ్చి అందరి దగ్గర వీడియోలు పెడతా ఉంటారు. చూడండి ప్రియ వీక్షకులారా, మీరే ఆలోచించండి. నిజంగా విష్ణు యొక్క తల ఏమైంది? మీరు మా ఛానల్ని కంటిన్యూగా ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో విష్ణు యొక్క తల ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, తర్వాత బ్రహ్మ మాట్లాడతాడు, ఏమేమి విషయాలు మాట్లాడుతుండో అనేసి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.